హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్‌కో. ఈరోజు ఏందంటే ఆఫ్టర్ జీఎస్టీ 28% నుంచి తగ్గడం జరిగింది. తగ్గడం జరిగిన తర్వాత ప్రెజెంట్ మనకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అనేది చాలామంది యూత్‌కి ఒక డ్రీమ్ చెప్పొచ్చు. అలాంటి వెహికల్స్‌ని మనం పర్చేస్ చేయడానికి చాలా వరకు అంటే ఈ జీఎస్టీ 2.0 అనేది ఒక బెస్ట్ ఆఫర్‌లాగా చెప్పొచ్చు. 18% జీఎస్టీ స్లాబ్ తగ్గిన తర్వాత వెయిటింగ్స్ కాస్ట్ ఎలా ఉంది? ఎంతవరకు రేట్ తగ్గిందన్న విషయం తెలుసుకుందాం. మనకు దగ్గరలో ఆత్మకూరు షోరూమ్ ఉందనమాట. అక్కడికి వెళ్లి తెలుసుకుందాం. అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి? ఎంతవరకు తగ్గినాయి అనే విషయం. సో, హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్‌కో. ఈరోజు మనం ఉన్నాం ఆత్మకూరులోని రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌ల దగ్గర. ఈరోజు వెళ్లి ఈ బైక్స్ జీఎస్టీ స్లాబ్ రేట్ తగ్గిన తర్వాత ఇలా రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. సో, తెలుసుకుందాం ఈరోజు బ్రదర్ మన దగ్గర ఉన్నాడు. బ్రోని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఇప్పుడు హండ్రో ఇయర్ ప్రెజెంట్ అవునవునవును. మీ దగ్గర మిడ్ వేరియంట్ ఉందన్నారు. ఎంత కాస్ట్ పడుతుంది ప్రెజెంట్? ఈ ప్రెజెంట్ అయితే మనకి 2,06,500 వస్తది. మనకి బేస్ వేరియంట్ కూడా వస్తది. బట్ ఏందంటే దానికి అలాయ్ వీల్స్ ఉండవు. ఫోక్ వీల్ ఉంటది. సింగిల్ డిస్క్ ఉంటదనమాట. దీని ఉండే ఫీచర్స్ దానికుండవు. కనుక ఎక్కువ ప్రిఫర్ చేసేదేంటంటే మిడ్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ తీసుకుంటారనమాట. టాప్ వేరియంట్ వచ్చేసి దానికి మిడ్ వేరియంట్‌కి ఓన్లీ కలర్ వేరియంట్ ఉంటది. కలర్ డిఫరెన్స్ తప్ప మిగతా ఫీచర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. మిడ్ వేరియంట్. మిడ్ వేరియంట్. జీఎస్టీ ఆఫ్టర్ జీఎస్టీ స్లాబ్ తర్వాత తగ్గిన రేపు మాత్రం ఇదేనా? ఆ! ఇవే అండి. 2,07,000 పడతదిప్పుడు. మీకేంటంటే జీఎస్టీ దీనికి డిఫరెంట్ అప్పుడు 223 ఉండే. ఇప్పుడు 2,07,000కి వచ్చేసిందనమాట ఇది. షోరూమ్ ప్రైస్ ఫిక్స్. తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ అవి ఆన్ రోడ్ ప్రైస్ పడతది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే మనకి 1,70,000 వస్తది. వీటిలో కలర్స్ అవి ఉంటాయి. కలర్స్ వచ్చేసి మిడ్ వేరియంట్‌లో వచ్చేసి 3 ఉంటాయి. టాప్ వేరియంట్‌లో 3 ఉంటాయి. మిడ్ వేరియంట్‌లో వచ్చేసి గ్రాఫైట్ గ్రే అని ఉంటది. రియో వైట్ అని ఉంటది. లేపర్ గ్రే. ఈ 3 వచ్చేసి మిడ్ వేరియంట్ వస్తాయి. టాప్ వేరియంట్‌లో టోక్యో బ్లాక్, రెబెల్ రెడ్, లండన్ రెడ్, రెబెల్ బ్లూ. ఈ 3 కలర్స్ ఉంటాయన్నమాట. టాప్ వేరియంట్ వచ్చేసి 211 పడతది ఆన్ రోడ్ ప్రైస్. సో, ప్రెజెంట్ మన ఆత్మకూరు షోరూమ్‌లో అవైలబుల్ ఉంది. మిడ్ వేరియంట్ అయితే అవైలబుల్‌లో ఉంది. మిడ్ వేరియంట్ అయితే వాళ్ళది సర్వీస్ కూడా ఉంటుంది ఇక్కడ. సర్వీస్ కూడా అవైలబుల్. నెక్స్ట్ మన దగ్గర చూసుకున్నట్టయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కూడా ఉందంటున్నారు. అవునవును. వీటికి సంబంధించి జీఎస్టీ టాప్ తగ్గినాక ఎలా ఉంది? రేట్ ఎలా ఉంది? ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎలా ఉంటుంది? ఆత్మకూరులో ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది? మనకి షోరూమ్ ప్రైస్ అయితే 161 వస్తుంది బ్రదర్ ఇక్కడ. 1,63,000 వస్తుంది. 60,000 మనకి రిజిస్ట్రేషన్ ప్లస్ ఆర్‌టీఓ చార్జెస్ ఇవన్నీ కలుపుకొని 2,07,000కి వస్తుంది. అంటే మనకి జీఎస్టీ బిల్ కాకముందుగాన దానికి వేరియేషన్ వచ్చేసి 18,000 వస్తది. మనకి దీనిలో మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్, బేస్ వేరియంట్ ఉంటది. బేస్ వేరియంట్ వచ్చేసి 2,07,000 పడతది. మిడ్ వేరియంట్ అయితే గాన 2,18,000 అట్లా వస్తది. ఎంత తేడా ఉంటుంది మిడ్ వేరియంట్‌కి, టాప్ వేరియంట్‌కి మధ్యల? అది ఒక 20,000 ఈజీగా అరౌండ్ 20,000 ఈజీగా ఉంటది. ఒకవేళ మీకు టాప్ వేరియంట్ కావాలంటే గన ఇంకా ఎక్కువ ఉంటది. 30,000 అట్లా పడతది. అంటే ఫీచర్స్ మీకు అప్‌డేట్ అయిపోతాయన్నమాట. ఇంజిన్ డబుల్ డిస్క్ అయితే గాని, వీల్స్ గాని, డ్యూల్ డిస్క్ కలర్ గాని మొత్తం చేంజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు బేస్ వేరియంట్ అయితే ఓన్లీ సింగిల్ డిస్క్ వస్తదన్నమాట. సింగిల్ కలర్ వస్తుంటది. మీకు ఒకవేళ మిడ్ వేరియంట్ అలా తీసుకోవాలనుకుంటే గన కలర్ మిక్సింగ్ ఉంటది. ఇప్పుడు బ్లాక్, గోల్డ్ ఉంటది. అట్లా మస్తు ఉంటాయన్నమాట కలర్స్. మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు. సో, ఎంత తగ్గింది ఇప్పుడు ప్రెజెంట్? అంటే లాస్ట్ ఇయర్ రిజిస్టర్డ్ పర్సెంట్ ఈ 18,000 వేరియేషన్ ఉంది సార్. 18% వరకు సేవ్ అయితది. ఇప్పుడు తీసుకునే కస్టమర్‌లకైతే బుల్లెట్ మీద. 350 కూడా ఉంది యూజ్. వీటి మీద వచ్చేసి నీకి బేస్ వేరియంట్ అయితే 247 ఉండే. 2,40,000 47,000 జీఎస్టీ బిఫోర్ జీఎస్టీ తగ్గకముందు. తగ్గిన తర్వాత ఇప్పుడొచ్చేసి 2,29,000కే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మీకి 17,000. దీనిలో వచ్చేసి బేస్ వేరియంట్‌కి ఇంత. మళ్ళీ టాప్ వేరియంట్ అయితే గాని 20,000 వేరియేషన్ ఉంటది. ఇప్పుడు చందు బ్లాక్ ఉంది, లెమన్ గ్రే ఉంది. వీటికొచ్చేసి 20,000 వేరియేషన్ ఉంటది. 284 ఉన్నప్పుడు 264 ఇప్పుడు పడతది. 20,000 వేరియేషన్ వస్తది. చూసారు కదా! ఆఫ్టర్ 18% స్లాబ్ తగ్గిన తర్వాత ఆహ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ 350 సీసీ బైక్స్ కాస్ట్ అనేది ఎంతవరకు తగ్గిందన్నది తెలుసుకున్నాం కదా! సో, మన నియర్ బై షోరూమ్ ఆత్మకూరులో రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ ఉంది కదా! ఇక్కడ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో, దీనికి సంబంధించి అంటే వీటికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, బైక్ పర్చేస్ చేయడానికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కోసం కావాలనుకుంటే సో, షోరూమ్‌కి సంబంధించిన డీటెయిల్స్ పైన పిన్ చేయడం జరుగుతుందండి. భాస్కర్ అని ఉంటాడు. అతన్ని కాంటాక్ట్ అవ్వండి. సో, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్‌కి ఎంత రేట్ తగ్గిందనే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫర్